క్లాస్ 20 బీడ్స్ ఫిల్లింగ్. ఆల్రెడీ బీడ్స్ అనేవి డిఫరెంట్ షేప్స్‌లో ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపించాను కదా! అయితే మనం ఏదైనా ఒక షేప్‌ని ఫిల్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, దాని లోపల నుంచి స్టార్ట్ చేయొద్దు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. లోపల నుంచి ఎందుకు స్టార్ట్ చేయకూడదంటే, లోపల నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చాము అనుకోండి, స్టార్టింగ్ అనేది లోపల చేసాము. చేసి స్టిచ్ చేసుకుంటూ వచ్చాము. చివరికి వచ్చేసరికి మనకి కావాల్సిన షేప్ కన్నా, ఈ షేప్ కన్నా బయటకి రావచ్చు, లేదు దానికన్నా లోపలికి రావచ్చు. సో, అలాంటప్పుడు డిఫరెన్స్ అనేది వస్తుంది కదా! అందుకని మనము లోపల నుంచి స్టార్ట్ చేయకుండా అవుట్‌లైన్ మీద స్టార్ట్ చేసుకుంటూ లోపలికి రావాలి. అప్పుడు మనకి షేప్ అవుట్ అవ్వదు. ఫుల్‌గా ఫిల్ అయిపోతుంది. సో, నేను ఔటర్ లైన్ మీద స్టార్ట్ చేస్తున్నాను. 2 బీడ్స్ లేదా 1 బీడే స్టిచ్ చేసుకోవాలి. 2 బీడ్స్ కన్నా ఎక్కువ స్టిచ్ చేస్తే మీకు లూజ్‌గా వస్తుంది. మీకు చూపించడం కోసం కాబట్టి ఎక్కడైనా ఒకవేళ 3 బీడ్స్ దింపేసాననుకోండి, 3 బీడ్స్ అనుకోవద్దు. ఒక రింగ్‌లో 2 బీడ్స్ లేదా 1 బీడ్ దింపాలి. ఈ విధంగా చివరి వరకు మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే మనం ఎండ్‌కి అంటే చివరికి రీచ్ అయిపోతామో, అప్పుడు లోపలికి వెళ్ళడానికి ఒక థ్రెడ్ సపోర్ట్ రింగ్ ఏ సైడ్‌కి వెళ్ళాలో ఆ సైడ్‌కి ఒక సపోర్ట్ రింగ్ వేసుకొని, అప్పుడు బీడ్స్ అనేవి మళ్ళీ లోపల సైడ్ ఇంకో లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఈ లైన్ కూడా నేను ఎండ్ వరకు రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి రావడం కోసం మీరు ఒక నాట్ అయినా వేసుకోవచ్చు. నాట్ వేసుకొని మళ్ళీ లోపలికి ఒక థ్రెడ్ సపోర్ట్ రింగ్ వేసుకొని అప్పుడు నెక్స్ట్ రింగ్ నుంచి బీడ్స్ అనేవి దింపాలి. ఏ షేప్ అయినా అంతే. ఎటు టర్నింగ్ తిరగాలి మనం అనుకుంటే అటు సైడు ఒక థ్రెడ్‌తో సపోర్ట్ రింగ్ వేసుకొని నెక్స్ట్ రింగ్ నుంచి బీడ్స్ అనేవి దింపాలి. ఈ విధంగా మనం ఏ షేప్‌నైనా ఫిల్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, లోపల నుంచి బయటికి వెళ్ళొద్దు. బయట ఔటర్ లైన్ నుంచి స్టార్ట్ చేసుకొని లోపలికి వచ్చి ఎండ్ నాట్ అనేది వేసుకోవాలి.